ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సాగిటేరియస్ అంటే ధనస్సులో జూపిటర్ కనుక మన నెటల్ చార్ట్లో పొజిట్ అయి ఉంటే అక్కడ మనం పుట్టిన తేదీ సపోజ్ 3వ తారీఖు మే అనుకుందాం. 3వ తారీఖు మే నుంచి మే 0 ఏజ్ నుంచి 12వ సంవత్సరం వరకు ఆ పర్సన్ తాలూకా జూపిటరు నెటల్ ప్లేస్లోనే పొజిట్ అయి ఉంటుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ద 13th ఇయర్ నుంచి నెటల్ జూపిటరు ప్రోగ్రెస్ అవుతుంది, నెక్స్ట్ రాశికి ప్రోగ్రెస్ అవుతుంది. అంటే ఇందులోనే చూపించుకోవాలి, కానీ ఇదంతా కన్ఫ్యూజ్ అవుతాం, మనం ఓవర్ రైట్ చేసుకుంటాం అని చెప్పేసి నేను ఇంకో బాక్స్ వేసాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో జూపిటర్ ప్రోగ్రెసివ్ జూపిటర్ ఎక్కడికి వెళ్తుంది? సెకండ్ రాశిలోకి ఎప్పుడు వెళ్తుంది? క్యాప్రికాన్లోకి 13th ఇయర్ నుంచి 24th ఇయర్ వరకు క్యాప్రికాన్లో ఆయన ప్రోగ్రెస్ అవుతాడు. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఆయన యాక్వేరియస్లో ఏజ్ 25 నుంచి ఏజ్ 36 దాకా ఇక్కడ ఉంటాడు. రౌండ్ 4కి వచ్చేసరికి ఆయన ఏజ్ 37 నుంచి ఏజ్ 48 దాకా ఇక్కడే స్థానం తీసుకుంటాడు, అంటే పొజిట్ తీసుకుంటాడు అనమాట. అదంతా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 5, 6 రౌండ్స్కి వచ్చేసరికి పర్సన్ తాలూకా ఏజ్ 72 ఇయర్స్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ ఏమో ఈ ఏజ్, సెకండ్ రౌండ్ ఇది, థర్డ్ రౌండ్ ఇది, 4th, 5th, 6 రౌండ్స్ వచ్చేసరికి మన తాలూకా జీవన ప్రమాణం ఆల్మోస్ట్ చరమ దశకు వచ్చేస్తుంది. అంటే జూపిటర్ ఎవరి చార్ట్లోనైనా సరే 1, 2, 3, 4, 5, 6 రాసుల కన్నా దాటి వెళ్ళడు. ఇందులోని మేజర్ ప్రోగ్రెషన్లో 6 రాసులు దాటి వెళ్ళడు. 72 సంవత్సరాలు వచ్చేసరికి మనకి ఇంకా జవజీవాలన్నీ పూర్తిగా మన తాలూకా లైఫ్ స్పాన్